హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మరి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం అయితే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని కోరుకున్నాడు. ఎట్లా అంటే ఇప్పుడైతే గల్ఫ్లో చాలామంది చనిపోతున్నారు. వారి కుటుంబాలకైతే 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని తెలియజేశాడు. అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలని కూడా తెలియజేశాడు. అట్లే గల్ఫ్లో ఎవరైనా చనిపోతే 48 గంటల్లోపు వాళ్ళ గ్రామానికి చేర్చాలని ఆదేశాలు ఇచ్చాడు. అట్లనే ఇది ఎప్పటి నుండి వర్తిస్తుందంటే 2023 డిసెంబర్ 7వ తారీఖు నుండి ఇదైతే వర్తిస్తున్నది. ఇదైతే చాలా మంచి విషయం. ఎంతోమంది చనిపోయి వారి కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతోమంది అలాగా చనిపోవడం వల్ల కుటుంబ పరిస్థితులు అయితే అమలు వల్ల దారుణంగా ఉన్నాయి. అలాగే గల్ఫ్ కార్మికుల సమస్యల కోసం కానీ వాళ్ళ ఫిర్యాదుల కోసం కానీ ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజాపాలన అనే దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. ఇదైతే చాలా మంచి విషయం. థ్యాంక్ యూ తెలంగాణ ప్రభుత్వం.